మాస్ టీవీ శ్రీ 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 లక్ష్మీ గణపతి ఆలయం వద్ద కుంకుమ పూజలు నిర్వహించారు. కాకినాడ దిగుమతి వారి వీధి వద్ద ఉన్న శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ప్రాంగణంలో కుంకుమ పూజలు నిర్వహించడం జరిగిందని మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. 18 అడుగుల ధాన్యం గణపతిని ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 11 సంవత్సరాలుగా వివిధ రకాల వినాయక విగ్రహాలతో గణపతి నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా వివిధ సంస్కృతి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి, చంద్రకళ దీప్తి, మాజీ కార్పొరేటర్ బన్నీ తదితరులు పాల్గొన్నారు. అన్నగారు మీరు కొద్దిగా ఎదురు కలపండి. అయింది 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 ఎలా అయింది మెయిన్ ఇబ్బంది అదే ఇలా పైకి ఎక్కాలా పిల్లలు అయితే అయితే ఇక్కడ జనం దండాలి చూడలేదు. మధ్యలో మధ్యలో వెళ్ళిపోతా అన్ని చూసుకొని పెన్ను ఉండలేదు. సార్ వస్తా ఫోటోకి అందరూ కలిపి నమస్తే సంస్థిత యాదేవి సర్వభూతేషు జనం ఉన్నారా లేదా రావడం శ్రీరామ శ్రీయవతు నమో దేవి సహస్రాణి క్రియంతే అహర్నిశం ఇతిమాం మత్వా క్షమత్వ మేడం గారు ఒకసారి పట్టుకోరు ఒకసారి ఒక్క ఫోటోకి. ఓం గణేశాయ నమః. ఈరోజు మన దేవాలయం మీద ఆనుకుని దిగుమతి వారి వీధిలో ఉన్న మన గుడ్డి కుమార్ గారు స్థాపించిన శ్రీ 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 లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధాన్య గణపతిని ప్రతిష్ఠించారు. ఈ గణపతి నవరాత్రి కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న కుంకుమ పూజ 251 మందితో, ఈరోజు సరస్వతి పూజ
అలాగే సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. అలాగే కాకినాడ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించాలని కోరుకుంటున్నాం. అలాగే మా కుమార్ గారు, మా అన్నయ్య గారు ఈ ధాన్య గణపతిని ఈ 2024లో స్థాపించాం. అయితే గత 11 సంవత్సరాల నుంచి, ఇది 11వ సంవత్సరం, గత 11 సంవత్సరాల నుంచి కూడా అన్నయ్య గారు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. వివిధ రూపాల్లో కొబ్బరికాయ, మొక్కజొన్న పొత్తులు, వట్టివేళ్ళు, ఫ్రూటీ డ్రింకులతో, రూపాయి కాసులతో అలా రకరకాల అలంకారాలు చేసుకొచ్చారు. ఈరోజు ధాన్య గణపతి మేము ప్రతిష్ఠించాం. ఈ ధాన్య గణపతికి సంబంధించి ధాన్యం 700 కేజీలు, బియ్యం 300 కేజీలు, సుమారు 1000 కేజీలతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. అయితే ఫస్ట్ 2 రోజులు కొంచెం వాతావరణ కారణంగా ప్రజలకి సరిగ్గా చూడడానికి రాలేకపోయారు. అయితే ఎల్లుండి పొద్దున్న పూర్ణాహుతి ఉంది. అప్పుడు దాకా కూడా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది. కాకినాడలో ప్రజలందరూ కూడా ఒకసారి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి మమ్మ ఆనందింపజేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి, ప్రసాదం వితరణకి, సాంస్కృతిక కార్యక్రమాలకి అన్నిటికీ సహకరిస్తున్న దాతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఎక్కడ ఆటంకం లేకుండా నిర్వహిస్తున్న రూటి కుమార్ గారు స్నేహితులకి, బంధువులకి, ఆత్మీయులకి అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సెలవు. నమస్కారం. ఈ కాకినాడ కార్పొరేషన్లో ఉన్న దిగుమతి వారి వీధిలో శ్రీ 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 లక్ష్మీ గణపతి ఆలయాన్ని మా సోదరులు, మా అందరికీ కూడా అత్యంత ఆత్మీయులు, మరి ఆయన భౌతికంగా లేకపోయినా కూడా మా అందరి మనసుల్లో ఉన్న వ్యక్తి మా సోదరుడు రూటి కుమార్ గారు ఏర్పాటు చేశారు. లక్ష్మీ గణపతి ఆలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా సుమారు 11 సంవత్సరాలుగా ఇక్కడ అతిపెద్ద భారీ విగ్రహాన్ని, సుమారు 18 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి వివిధ రకాల వస్తువులతో గణపతిని ప్రతి సంవత్సరం తయారు చేయడం జరుగుతుంది. సంవత్సరానికి ఒక రకం చొప్పున ఆ మూర్తిని ఏర్పాటు చేసి మరి అందరి భక్తులందరికీ ఆనందాన్ని కలిగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన చంద్రకళా దీప్తి గారు కానీ, కన్నా గారు కానీ, బన్నీ గారు కానీ మొత్తం అందరూ వారి యొక్క స్నేహితులు, వారి యొక్క రూటి కుమార్ గారి యొక్క అనుచరులు అందరూ కూడా అభిమానులు అందరూ కలిసి ఆ ఒక సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఈసారి సుమారు మరి 700 కేజీల ధాన్యంతో 300 కేజీల బియ్యంతో కలిపి అతిపెద్ద భారీ ధాన్య గణపతి విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. నిత్యం పూజలు చేస్తూ లక్ష్మీ గణపతి ఆశీస్సులను అందరికీ భక్తులకి అందిస్తూ ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ చిన్నారులను కూడా మరి ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ విధంగా మరి గణపతి నవరాత్రి మహోత్సవాలన్నీ కూడా మరి పట్టణమంతా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఈ దిగుమతి వారి వీరిలో రూటి కుమార్ కుటుంబ సభ్యులందరూ కలిసి, వారి స్నేహితులు, బంధువులు అందరూ కలిసి ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ భక్తులకి ఆశీర్వాదాలు అందిస్తున్నారు. ఆ ధాన్య గణపతి అందరికీ కూడా ఆశీస్సులు అందించాలని, ప్రతి ఒక్కరికి కూడా శుభం కలిగేలాగా దీవెనలు ఇవ్వాలని అందరికీ గణపతి నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు.